అందరికీ నమస్కారం. మన పత్రిక నమామి వేదమాతరంలో వేదభూమి మహనీయులు అను శీర్షిక ద్వారా సద్గురువులు, యోగులు, కవులు, పండితులు, కళాకారులు ఇలా ప్రతి రంగంలోనూ నిష్ణాతులైన వారిని పరిచయం చేయటం జరిగింది. ఇప్పుడు మరలా మన ఛానల్ ద్వారా వేదభూమి మహనీయులు శీర్షికను ప్రారంభించి మహనీయుల చరిత్రను తెలుసుకుందాం. సద్గురువులు, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆదిశంకరాచార్య జీవిత విశేషాలతో ఈ శీర్షికను ప్రారంభిస్తున్నారు. మీరందరూ ఆదిశంకరాచార్య జీవిత విశేషాలను, బోధను విని తరించమని ప్రార్థిస్తున్నాను. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ కామకోటి పీఠ ప్రభవః శ్రీ చంద్రశేఖర యతీంద్రాః సర్వమత భక్త వందిత చరణాబ్జాః జ్ఞానదాశ్చ విజయంతే. విశ్వనాథ శోభనాద్రి లిటరరీ ఫౌండేషన్ వారి ఒక ప్రవచన పరంపర ఏర్పాటు జరిగింది. అది వేదభూమి మహనీయులు అని ఒక శీర్షికతో జరిగేటటువంటి ఈ ప్రవచన పరంపరలో శ్రీ 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 కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి ఇప్పుడు తెలుసుకోవలసినటువంటి సందర్భం ఇది. ఇందులో కొన్ని భాగాలుగా ఒక ప్రవచనం అలా విభాగం చేసుకోవడం జరుగుతుంది. అందులో మొదటిగా ఈ ప్రసంగం ప్రారంభమవుతూ ఉన్నది. జగద్గురువులు కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు 68వ పీఠాధిపతులుగా పరిచితమైనటువంటి జగద్గురువుల యొక్క చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. అనంతమైనటువంటి ఈ గురువుల యొక్క చరిత్ర కారణం ఏమిటి అంటే, ఒకప్పుడు ఒక మహనీయుని అడిగారు, మీ గురువు గారి గురించి 4 మాటలు చెప్పు, ఈ గురువు గారి యొక్క మహిమ గురించి 4 మాటలు చెప్పు అని. అంటే దానికి ఆ గురుభక్తుడు అన్నటువంటి మాటలు కొన్నది. అదేమంటే, నా గురువులకు నాకు ఎందుకు నా ఎందు దయకలిగిందో నాకు కారణం తెలియదు. నేను ఎప్పుడైనా వారు సేవ చేస్తున్నప్పుడు పొరపాటు చేస్తే వారికి నా మీద కోపం రాలేదు, నమస్కారం చేస్తే నా మీద ప్రేమ పెరగనే లేదు. అంటే గురువులకు శిష్యుని యందు ఒక అనుగ్రహం కలిగితే ఆ అనుగ్రహము ఒక నిత్యమైనటువంటి స్వరూపము. అది అపరాధం చేస్తే తగ్గేది కాదు, అనేక సార్లు నమస్కారం చేస్తే పెరిగేది కాదు.
సమస్త దోషాలు పోగొట్టగలిగిన శక్తి ఆ గురుకృపలో ఉంది. అలాంటి ఆ గురువు యొక్క గొప్పతనాన్ని మాటలతో చెప్పి నేను తక్కువ చేయలేను అని ఆ ఒక శ్లోకం చెప్పారు. దాని భావమే మీకు నేను ముందుగా చెప్తూ ఉన్నా. అలాంటి గురుమాహాత్మ్యాన్ని, జగద్గురు మాహాత్మ్యాన్ని చెప్పడం సులభ విషయం కాదు. అయినప్పటికీ యథాశక్తి నా వాక్కును పవిత్రం చేసుకోవడానిక ఈ అవకాశమును భావించి 4 మాటలు ప్రస్తావిస్తాను. కృష్ణ పరమాత్మని గురించి ఒక శ్లోకము సంధ్యావందనాదుల్లోనూ కూడా అంతగా చెప్తూ ఉంటారు. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని. అంటే పరమాత్మ బ్రహ్మణ్య దేవుడు. బ్రహ్మణ్యుల్ని దేవుడిగా అనుకునేవారు బ్రహ్మణ్యులకు దేవుడు ఆయన. అందువల్ల ఆయన ఎటువంటి వారు అంటే ఒక శబ్దాన్ని ఉపయోగించారు, జగద్ధితాయ కృష్ణాయ. అంటే జగత్తునకు హితము ఎవరి వల్ల అవుతుందో ఆయన జగద్ధితుడు, ఆయనే జగద్గురువు అని. అందువల్ల అట్టి కృష్ణ పరమాత్మకు నమస్కారము అని, ఏ బ్రాహ్మణులకు హితము కలిగించేవారు, ఇంతెందుకు జగత్తు మొత్తానికి హితం కలిగించేటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కారము అని. జగద్గురు అని ఒక శబ్దం ఉన్నది. జగత్తునకు ఉన్నటువంటి, జగత్ అంటే ప్రపంచం, జగత్తులో ఉన్న ప్రజలందరూ కూడా, జీవులందరూ కూడాను జగత్ అనే శబ్దం చేతని చెప్పబడతారు. ఆ జగత్తులో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని దాన్ని పోగొట్టేటటువంటి వారు కాబట్టి జగద్గురు అని. జగత్తునకు తమ యొక్క ఆచరణ చేత, ఉపదేశం చేత కూడా హితాన్ని కలిగించేవారు కాబట్టి జగద్గురువు అని 2 అర్థాలు చెప్తారు. గురు అనే దానికి పోగొట్టేవారు, గురు అంటే ఉపదేశించేవారు అని 2 అర్థాలు ఉన్నవి. దాన్ని బట్టి చెప్తున్నటువంటిది. అలాంటి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మహిమ, చరిత్ర, వీటి గురించి ప్రస్తావన. అయితే భగవద్గీతలో కూడా ఒక మహనీయుని యొక్క, అంటే భగవంతుని యొక్క భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు, ఒక జగద్గురువు యొక్క భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే చతుర్విధాః, అంటే 4 రకాలుగా భక్తులు ఉంటారు. వారందరూ కూడా పుణ్యాత్ములై నన్ను ఆరాధిస్తూ ఉంటారు అని పరమాత్మ చెప్పారు భగవద్గీతలు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఆర్తభక్తులు, జిజ్ఞాసు భక్తులు, ఆ అర్థార్థి అంటే పురుషార్థములు, అర్థాది పురుషార్థాలు కోరుకున్నటువంటి వాళ్ళు జ్ఞాని భక్తులు అని 4 రకాలుగా ఉంటారు. అంటే కొంతమంది ఐహికమైనటువంటి సంసారంలో కొన్ని రకాల బాధలను భరిస్తుంటారు. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎన్నెన్నో అనుభవిస్తుంటారు. వాటిని పోగొట్టుకోవడం కోసం గురువుల్ని, తాను ఆరాధించేటువంటి గురువుల్ని ఆశ్రయించి వారి అనుగ్రహం చేత ఆ ఆర్తిని, కష్టాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఏ విధంగా అయితే ద్రౌపది మొదలైనటువంటి వారు కృష్ణ పరమాత్మను ఆశ్రయించి తమ యొక్క ఆర్తమైనటువంటి ఆ ఆర్తిని ఏ విధంగా అయితే పోగొట్టుకున్నారో, ఆ విధంగానే జగద్గురుల యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు, పుణ్యాత్ములైనటువంటి వారు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది తామకు కలిగినటువంటి ఆ కష్టాన్ని కాస్త పోగొట్టుకుంటూ ఉంటారు అని మొదటి దానికి ఉదాహరణ గజేంద్రుని కూడా చెప్తూ ఉంటారు. గజేంద్రుడు కూడా కృష్ణ పరమాత్మను ఆశ్రయించి తన కష్టాన్ని పోగొట్టుకున్నారు అని ఒక ఉదాహరణ. అలాగే జిజ్ఞాసు భక్తులు ఉంటారు. అంటే గురువుల వద్ద
తాము ఏదైతే పొందదలుచుకున్నారో ఆ మార్గాన్ని పొందేటటువంటి వాళ్ళు ఉంటారు. వారిని జిజ్ఞాసు భక్తులు అని అంటారు. అర్థార్థి భక్తులు అని అంటే ఏదైనా పురుషార్థంలో ఏ డబ్బు ఏ విధంగా సంపాదించుకొని కష్టాన్ని పోగొట్టుకోవడానికి కొన్ని కోరికలు పొందడం కోసం ఏదైతే అర్థాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తారో అలాంటి వారు అర్థార్థి భక్తులు. పూర్వకాలంలో దీనికి ఉదాహరణగా భగవద్గీత వ్యాఖ్యానాదుల్లో ధ్రువుని ఉదాహరణగా చెప్పారు. ఇహలోకంలో ఇప్పుడు మనం స్వామివారి యొక్క భక్తులు భగవంతునికి ఎన్ని రకాలుగా 4 విధములైనటువంటి రీతిగా భక్తులు ఉన్నారని విభాగం చేశారో ఆ విభాగం చేసినట్లుగానే జగద్గురుల యొక్క భక్తుల్ని కూడా 4 రకాలుగా మనం చేయడానికి అవకాశం ఉంది. అందుచేతనే స్వామివారి దర్శనం అవటమే ఒక పెద్ద అదృష్టం ఉండాలి. అదృష్టం లేకపోతే స్వామి పరమాచార్యుల వారి యొక్క దర్శనము దుర్లభము. అలాంటి మహనీయుల కాలంలో మనం ఉన్నాము అంటే అదే గొప్ప భాగ్యమును భావించిన భక్తులు కూడా ఉన్నారు. వారి దర్శనం చేసుకుంటే అంతకంటే గొప్ప అదృష్టము. వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే వారితో మాట్లాడితే వారితో మాట్లాడేటువంటి ఆ అదృష్టమే ఉంటే అది మరింత భాగ్యమని, వారి దగ్గర సన్నిహితంగా ఉంటాము అంతకంటే విశేషము. వారి యొక్క సాన్నిధ్యంలో ఎక్కువ కాలం ఉంటే అది మరింత విశేషం. ఇలాగా ఒక్కొక్క దానికంటే ఒక్కొక్క విశేషము సాన్నిహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దూరంగా ఉన్న భక్తులను కూడాను స్వామివారు అనుగ్రహిస్తుంటారు. స్మరించినటువంటి వారిని కూడా అనుగ్రహిస్తుంటారు. ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో పరమాచార్యుల వారి యొక్క అనుగ్రహం కూడా అటువంటిదే అనేదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. పరమాచార్యుల వారు 1894 మే మాసం 20వ తేదీన వారు తమిళనాడులో ఒక గ్రామంలో సుబ్రహ్మణ్య శాస్త్రి మహాలక్ష్మి అనే దంపతులకు కుమారుడిగా ఆవిర్భవించారు. ఆ ఆవిర్భవించిన మహనీయుని యొక్క జాతకాన్ని చూద్దాము అని వారి తండ్రి గారి స్నేహితులు ఒకసారి ఆ జాతకాన్ని పరిశీలించారట. పరిశీలించగానే ఆశ్చర్యం కలిగి ఆ పిల్లవానికి నమస్కారం చేశారు. ఎందుకంటే ఇది అపూర్వమైనటువంటి ఒక జాతక చక్రము, ఇది చాలా కోట్లలో ఒకళ్ళకంటే ఎక్కువ అన్నట్టుగా చెప్పి వారికి ఆ చిన్నతనంలో ఉన్న శిశువుని పిల్లవానికి నమస్కారం చేశారు. అట్టి మహనీయులైనటువంటి వారు భవిష్యత్తులో వారు ఇంత వితేశ్వరులు అవుతారని ఆయనకు తెలుసు. జాతకం చూసినటువంటి వ్యక్తికి తెలుసు. వారి తల్లిదండ్రులు ఊహించినటువంటిది కాదు. అయితే తర్వాత కాలంలో అంటే 94లో ఆవిర్భవించినటువంటి పరమాచార్యుల వారు 1907వ సంవత్సరంలో ఆ సన్యాసం స్వీకరించేటటువంటి ఒక సన్నివేశము ఏర్పడినప్పటి ఆ సన్నివేశం ఒక చిత్రమైనటువంటిది. అయితే ఆ సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత నుంచి వారు ఆ జగదంబ కృపాపాత్రులు ఉన్నారు. అందుకోసమే మూక కవి ఒక మాట అంటారు, గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాన్నమామి కామాక్షి. స్వామివారు గురుమూర్తి జగద్గురు స్వరూపాన్ని అంటే ఆశ్రమ స్వీకారం చేసి సర్వజ్ఞపీఠ మూలామ్మాయ సర్వజ్ఞపీఠం అనేటువంటి చెప్పబడేటువంటి ఆ కాంచీ పీఠమునకు జగద్గురువులుగా వారు పీఠాధిరోహణం చేశారు. ఆ చేసినటువంటి మొదలు వారి యొక్క జీవిత లక్ష్యమే విచిత్రమైనటువంటి రీతిగా ఏర్పడింది. అది సమస్తమైనటువంటి భక్తుల్ని ఉద్ధరించడానికే భగవదవతారమని ఏ విధంగా అంటారో అలాగే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అవతారం అంతా కూడా ఆ రకంగానే సాగింది. మహాపురుషుల యొక్క జీవితం అనేటటువంటి తర్వాతి కాలంలో సమకాలంలో అందరికీ కూడా ఒక ఉదాహరణగా అంటే ఇలా ఉండాలి, వీరిని చూసి ఇది నేర్చుకోవాలని
మనం తెలుసుకోవడానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి చరిత్ర స్వామివారిది. అట్టి స్వామివారి యొక్క మహిమలు అనేకం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకునేది స్వామివారి యొక్క ఇచ్చిన లీలనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో వారు ఎవరెవరిని ఏ రకంగా అనుగ్రహించారు, పండితులను అనుగ్రహించిన విధానము, సాధారణమైన వ్యక్తులను అనుగ్రహించిన విధానము, అలాగే జిజ్ఞాసులైన వారిని అనుగ్రహించిన విధానము, ఇవన్నీ కూడాను మనం ఇందులో ఒక్కొక్క భాగాన్ని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. మొట్టమొదటగా ఉపాసకులు పండితులు అయినటువంటి వారి గురించి కొన్ని తెలుసుకుందాం. అందులో స్వామివారి యొక్క భక్తులలో చాలామంది అనేక శాస్త్రములలో వేదములలో నిష్ణాతులైనటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. అందులో ఉపాసకులలో గొప్పగా చెప్పుకోదగినటువంటి ఒక మహనీయులు బ్రహ్మశ్రీ బ్రహ్మీభూతులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. వీరు గుంటూరు జిల్లాలో చందవేలు అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారి దగ్గరికి వెళ్ళి స్వామివారి గురించి చెప్పమని అడిగితే వారన్న మాట ఏమంటే, నాయన అది ఒక నడిచే బ్రహ్మ పదార్థం, దాని గురించి చెప్పేదేముంది గనక అని అన్నారు. అంటే బ్రహ్మ పదార్థములు చెప్పడానికి శృతులు కూడాను సమర్థములు కాలేకపోయినవి, వేదాలు కూడా చెప్పలేకపోయినవి అని తైత్తరీయంలోనే ఉన్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పడానికి శృతులు కూడా వెనక్కి వచ్చేసినవి మనసుతో సహా అని అంటారు. అలాగే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క పరమాచార్య వారి యొక్క ఆ స్వరూపాన్ని గురించి ఏం చెప్తాను ఆయన అని చెప్పి వారితో కలిగినటువంటి అనుభవాన్ని ఒకటి రెండు పంచుకున్నారు. అయితే ఒక సందర్భంలో స్వామివారికి వీరికి కూడా సమావేశమైనప్పుడు స్వామివారు ఒక మాట అన్నారు, మీ తండ్రి గారు రాసినటువంటి రామకథామృతం అనేటువంటి గ్రంథం ఉంది కదా, అది నాకు ఇవ్వవలసింది అని అడిగారు. అడిగితే స్వామివారికి తమిళం తప్ప సంస్కృతం తప్ప వేరు భాషలు రావు కదా, తెలుగు భాష రాదు కదా అని వీరు సందేహం పిలిపించారు రాఘవనారాయణ శాస్త్రి గారు. వారు అన్నారు, దానికి నాకు తెలుగు తెలిస్తేనే తెలియకపోతేనే నాకు ఇవ్వు, నేను పూజ చేసుకుంటానులే అని అన్నారట. అన్న తర్వాత ఆ పుస్తకాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అందులో ఒక పద్యాన్ని రాఘవనారాయణ శాస్త్రి గారు తండ్రి గారు తాడేపల్లి వెంకటప్ప శాస్త్రి గారు అని చెప్పి వారు రాసినటువంటి గ్రంథం అది. అందులో ఉన్న ఒక పద్యాన్ని చెప్పి రామ జగన్మోహన అని ఒక పదాన్ని చిట్ట దగ్గర ఉపయోగించినటువంటిది ఉంది. రా మా జగన్మోహన, రామ జగన్మోహన అని నాయన రామచంద్ర అని ఆ రకంగా అన్నటువంటి ఒక మాట మీ తండ్రి గారు ఈ పద్యాన్ని ఎక్కువగా చదువుతుంటారు కదా అని స్వామివారు చెప్పారట. అది విని వారు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వారు ఇలా ఉంటుంది, ఇలా చదువుతారని ఈ పద్యం ఇష్టమన్న సంగతి స్వామివారికి ఎలా తెలిసింది? సర్వజ్ఞులైనటువంటి స్వామివారికి అంతా తెలుసని వారప్పుడు అనుకున్నారు. అలా అనుకొని వారి వల్ల ఒక రకమైనటువంటి మాయను అంటనటువంటి ఒక దశ, అంటే ఈ సాంసారికమైనటువంటి ప్రతిబంధములు అనాచారములు, దీనివల్ల మనం ఈ కలికాలంలో జీవించలేమే అని అనుకున్నటువంటి ఒక నిస్పృహ కలిగి జీవితం మీద ఒక ఆశను వదులుకొని ఆయన దేహత్యాగం చేద్దామనుకున్నారు ఒకప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారు. అలా అనుకున్నటువంటి వ్యక్తికి స్వామివారి కనిపించి ఆ విషయం అంతా చెప్పిన ఆయన, ఆ విషయంలో నీవు సందేహపడవలసిన అవసరం లేదు, నీకు ఈ రకమైనటువంటి మాయ అంటకుండగా అజ్ఞానం అనేటువంటి సంపర్కం లేకుండా ఉండేట్టుగా చేస్తున్నాను అని వారి యొక్క రాంకలము, అంటే ఒక శాలువాని ఆవరణభూతంగా కప్పి వైద దోషము నీకు అంటకుండగా ఇది నీకు రక్షణగా ఉంటుంది అని అనుగ్రహించారట. అంటే గురువన్నవారు ఏం చేస్తారు అని చెప్పడానికి ముందే మనం అనుకున్నాము. అజ్ఞానాన్ని పోగొట్టేవారు, జ్ఞానాన్ని ఉపదేశించేవారు వీరు గురువులు, వారే జగద్గురువులు.
జగత్తు మొత్తానికి హితం కలిగించేటువంటి వారు కాబట్టి మొట్టమొదట జగద్గురువులు ఒక ఉపాసకుడు సాక్షాత్తు బాలాత్రిక సుందరి అమ్మవారిని సాక్షాత్కారింపజేసుకున్నటువంటి మహనీయుడిగా చెప్పబడేటువంటి రాఘవనారాయణ శాస్త్రి గారితో స్వామివారి యొక్క సమావేశము ఈ విధమైనటువంటి సందర్భంగా సాగింది. ఆ తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి విచారం కూడా వారితో చేయటం జరిగింది. స్వామివారు అనుగ్రహించి శాస్త్రి గారితో అన్నారు, ఆయన నీకు నాకు ఆశ్రమ భేదం తప్ప ఆ తల్లి యొక్క అనుగ్రహము నీకు పరిపూర్ణంగా ఉన్నది అని చెప్పి కూడా ఆశీర్వదించారు. అందుచేత ఆ విధంగా జగద్గురుడు యొక్క కృపాపాత్రులైనటువంటి మహాతపస్సంపన్నులు రాఘవనారాయణ శాస్త్రి గారు. అలాగే ఎంతో మంది పండితులు, శాస్త్రజ్ఞులైనటువంటి వారు, వేదము చదివిన వారు, వేద భాష్యములన్నీ గ్రహించినటువంటి వారు, అట్టి మహనీయులంతా కూడా జగద్గురుడు యొక్క కృపాపాత్రులయ్యారు. వారిలో అగ్నిహోత్ర రామానుజ తాతాచార్యులు గారు అని చెప్పి ఆయన చాలా సుప్రసిద్ధమైనటువంటి పండితులు. వారికి కూడాను ఒకానొక సందర్భంలో వారిని అనుగ్రహించినటువంటి సన్నివేశం ఉన్నది. అలాగే పండితులు మహనీయులైనటువంటి వారు ఎస్ఆర్ కృష్ణమూర్తి శాస్త్రి గారు అని చెప్పి మహాపండితులు, కంచిలోని స్వామివారు చాలా కాలం వారు మద్రాసు మైలాపూర్ సంస్కృత కాలేజీలో వారు చాలా కాలము అద్వైత సిద్ధి అనే గ్రంథాన్ని 26 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా చెప్పినటువంటి వ్యక్తి. అట్టి మహనీయులు ఒకానొక సందర్భంలో వారంతా కూడా మర్చిపోయేటటువంటి ఒక దశ ఏర్పడిపోయింది. ఆ పరిస్థితి తెలిసి స్వామివారిని శరణ వేడితే వారు మొత్తానికి కూడా అంతా స్ఫూర్తి కలిగేట్లు చేసి సంపూర్ణమైనటువంటి మళ్ళా ఏదైతే వారు ఆరోగ్యం యొక్క క్షీణత వలనో ఏదో ఒక రకమైన ప్రారంభ విశేషం చేత మర్చిపోయినటువంటి సమస్త విద్యలను కూడాను ఆ రకంగా సమస్త విద్యలను వారు అధ్యయనం చేసిన విద్యలన్నింటినీ కూడాను మరలా పొందగలిగినటువంటి స్థితి ఉన్నది. ఎందుకంటే వారు ఆ మర్చిపోయినటువంటి తర్వాత వారికి గుర్తొచ్చినటువంటి ఈ సన్నివేశాన్ని ఒకానొకప్పుడు వారు దర్శనం చేసుకున్న శాస్త్రి గారు దర్శనం చేసుకున్నప్పుడు చెప్పారు, ఈ వ్యాసాలు నేను వ్యాసానా నాకు తెలియదు, ఇది ఏది నేను తెలియదు అని ఒకరితో చెప్తూ ఉంటే అది ఆశ్చర్యంగా విన్నాను నేను. ఎందుకంటే ఇంత మహనీయులు ఎలా కానీ జగద్గురువు యొక్క దర్శనమయ్యి వారు చెప్పినటువంటి రీతిగా వారు అనుష్ఠానం చేసుకున్న తర్వాత సమస్తమైనటువంటి విషయాలు గుర్తు వచ్చి కృతార్థులై మహాపండితులై ఆజీవనం కూడా జగద్గురువు యొక్క సన్నిధానంలో ఉండి ఆ రకమైనటువంటి ఆ కంచి పీఠానికి సేవ చేసి కృతార్థులయ్యారు. ఇలాంటి మహాపండితులు ఎందరో ఉన్నారు. ఎందుకంటే జగద్గురువు యొక్క దర్శనం చేతనే అనేక అనర్థాన్ని పోగొట్టుకొని సార్థకమైన జీవితాన్ని గడిపి మహాపండితులైనటువంటి వారు ఇంకా ఎంతెంతమందో ఉన్నారు. అలాంటి పరంపరలో వీరు ఒకరు, ఇలాగే ఇంకా కొంతమంది కూడాను మహాపండితులు ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు. ఇంతటితో ఈ పరమాచార్యుల వారి యొక్క దివ్య వైభవంలో మొదటి భాగం సమాప్తమైంది. రెండవ భాగం మనం చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.